అందరికీ నమస్కారం. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అశోక్ నగర్లో రోజు కానిస్టేబుల్ పీసీ పోస్టులు పెంచాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇకపైన బంద్ చేయండి. అవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఏదైతే డిమాండ్ ఉన్నదో మీరు అడగంగానే రాజకీయ నాయకులు ఇచ్చుకుంటూ పోతే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుండే. మీరు గాంధీజీ మార్గంలో ఉండి మీరు సాధించుకుంటామంటే అది అయ్యే పని కాదు. దానికి భగత్ సింగ్ మార్గంలో నడిస్తే అవుతుంది. ఎవరైతే అశోక్ నగర్లో నిరుద్యోగులతో ధర్నాలను ముందుండి వెనకుండి నడిపిస్తున్న వాళ్ళని చెప్తున్నా, మీరు ఇవాళ మీకు రేపటి రోజున నోటిఫికేషన్ వచ్చినా మీరు దాంట్లో మీకు రాసినా మీరు రాయకపోయినా మీకు వస్తుందో రాదో అనేది సెకండరీ. అక్కడ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. మీరు నిజంగానే మీరు ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల స్టూడెంట్లతో కలిపి చేయండి. ఓన్లీ అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులతో ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు? నిరుద్యోగులకు కూడా ఒకటి చెప్తున్నా, ఆ ధర్నాలకు వెళ్ళడాలు బంద్ చేసుకోండి. ఇకపైన ఎవరైతే మీ ముందు ఉండి నడిపిస్తున్నారో వాళ్ళకు రేపటి రోజున ఆ జాబ్ వచ్చినా పెద్ద ఫరకేం పడదు. వాళ్ళకి ఏంటంటే ఇంకో ఆప్షన్ ఉన్నది. రేపటి రోజున వాళ్ళు రాజకీయంగా ఎదగడం, రాజకీయంలోకి రావడానికైనా యూజ్ అవుతుంది వాళ్ళకు. మిమ్మల్ని ముందుండి నడిపించుకుంటుంటే మరి మీ పరిస్థితి ఏంది? మేము యూనిఫామ్ వేసుకుంటామని చెప్పేసి మీ తల్లిదండ్రులకు ఇచ్చిన మాటలు కూడా మీకు అది కలగానే మిగిలిపోతుంది. నిజంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే వేరే డిస్టిక్లలో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో బాగానే ప్రిపేర్ అవుతున్నారు. రేపటి రోజున నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మీరు వీళ్ళ వెంబడి తిరుక్కుంటుంటే మీకు ఉద్యోగాలు రావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాల్సి వస్తుంది. జై హింద్.